దివాళీ వస్తుంది అంటే సంతోషంతో పాటు ఒక పెద్ద పని కూడా మొదలవుతుంది. ఇల్లు శుభ్రం, అమ్మ చేత మాటలు, మూసి నాటకాల మీద ఉన్న దుమ్ము, ఫ్యాన్లు శుభ్రం చేసే మహాయజ్ఞం. హాయ్ గైస్, వెల్కమ్ టు అసలెందుకు. మనం ప్రతి సంవత్సరం ఈ పని చేస్తాం. కానీ అసలెందుకు? కేవలం దుమ్ము దులపడానికేనా? లేక దాని వెనుక ఇంకా లోతైన అర్థం ఉందా? దానికి ఉన్న 4 ముఖ్యమైన కారణాలేంటో తెలుసుకుందాం రండి. అందరికీ తెలిసిన ముఖ్యమైన కారణం లక్ష్మీదేవి స్వాగతం. మన సాంప్రదాయం ప్రకారం సంపదల్ని ఇచ్చే లక్ష్మీదేవి దివాళీ రాత్రి మన ఇంటికి వస్తుంది. ఏ ఇల్లైతే శుభ్రంగా కాంతివంతంగా ఉంటుందో ఆ ఇంట్లోకి వచ్చి దీవిస్తుంది. అందుకే మనం ఇల్లు శుభ్రం చేయడం అనేది కేవలం పని కాదు, అది అమ్మవారిని మన ఇంటికి పిలిచే ఒక భక్తి. మురికిగా చిందరవందరగా ఉన్న ఇల్లు అపశకునంగా భావిస్తారు. రెండవది చాలామంది మర్చిపోయే చాలా సాధారణమైన కారణం. మన దేశంలో దివాళీ ఎక్కువగా వర్షాకాలం అయిపోయిన వెంటనే వస్తుంది. ఆ వానల వల్ల ఇంట్లో తెమ్మ, క్రిమికీటకాలు పెరుగుతాయి. అందుకే ఈ శుభ్రత అనేది ఆరోగ్యాన్ని కాపాడే ఒక పెద్ద పనిగా అనుకునేవారు. కురిసే ఎంటికప్పులను బాగు చేయడం, బూజుని తుడవడం, పురుగులని పంపడం, ఎండని లోపలికి రానివ్వడం, ఇదంతా వచ్చే శీతాకాలంలో కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండడానికి చాలా అవసరం. మూడో కారణం, అది మనసుకు సంబంధించింది. ఈ శుభ్రంలో మనం కేవలం చెత్త బయట పడేయం. పాతవి, విరిగిపోయినవి, వాడినవి కూడా తీసి పడేస్తాం. సూత్రం చాలా సులభం. ఇల్లు సరిగ్గా ఉంటే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం పాత సామాన్లు తీసేస్తామో కొత్త ఆలోచనలకు, కొత్త శక్తికి, కొత్త అవకాశాలకు చోటు కల్పించినట్టే. ఇది కొత్త సంవత్సరానికి ముందు మనకి ఒక హాయినివ్వడంతో పాటు మనసుకు ప్రశాంతతని కూడా ఇస్తుంది. చివరిది అందమైన అర్థమున్న కారణం. దివాళీ అంటే దీపాల పండుగ. చెడుపై మంచి, చీకటిపై వెలుగు గెలవడం. ఇల్లు శుభ్రం చేయడం అనేది మన జీవితాలని శుభ్రం చేసుకోవడం లాంటిది. ఆ దుమ్ము, మురికి అనేవి గడిచిన సంవత్సరంలో ఉన్న బాధలు, చెడు జ్ఞాపకాలు. వాటిని తుడిచిపెట్టి దీపం వెలిగించడం అంటే మనం సాంకేతికంగా మన జీవితాల్లో ఉన్న చీకటిని తొలగించి ఒక కాంతివంతమైన భవిష్యత్తుకు స్వాగతం పలుకుతున్నాం. సో చూసారా, దివాళీ శుభ్రత అనేది కేవలం దుమ్ము దులపడం లేదా అమ్మతో మాటలు పడడం కాదు. దానిలో అమ్మవారి ఆహ్వానం ఉంది, ఆరోగ్యం ఉంది, మనసుకు హాయి ఉంది, మరియు ఒక మంచి భవిష్యత్తుకి పునాది ఉంది. సో ఈసారి మీరు ఇల్లు శుభ్రం చేస్తున్నప్పుడు మీరు చాలా అర్థవంతమైన పని చేస్తున్నారని గుర్తుపెట్టుకోండి. మరి మీ ఇంట్లో ఈ పని మొదలైందా, లేక ఇంకా వాయిదా వేస్తున్నారా? కింద కమెంట్స్లో చెప్పండి. మీరు ఎవరితో అయితే ఇల్లు శుభ్రం చేస్తారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అసలెందుకు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు.